ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అధికారంలో కావచ్చు, ప్రతిపక్షంలో కావచ్చు, ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఎవరు? హరీష్ అన్న ఇక్కడికి వచ్చాడు. వారికి అందరూ కూడా సపోర్టుతో మరొకసారి స్వాగతం తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి ప్రియతమ నాయకుడు మన డైనమిక్ ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారికి, పెద్దలు గౌరవనీయులు, చాలా సాదాసీదాగా ఉంటూ ప్రజల్లో ప్రతిరోజు తిరుగుతూ సేవలు చేస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే అన్న లక్ష్మారెడ్డి అన్న గారికి, పెద్దలు గోరెడ్డి వెంకన్న గారు ఇచ్చేస్తూ ఉన్నారు. వారికి, నా మిత్రులు, తెలంగాణ ఉద్యమ సహచరులు, ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడిన పోరాటంలో చాలా సందర్భంలో కలిసి పనిచేశాం. మా అన్న ఎర్రల సీనన్న గారికి, రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్స్కి, మీడియా మిత్రులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వారికి ఉన్నటువంటి సమస్యను ఎక్కడైతే చెప్పాలో అక్కడికి విచ్చేసి వారికి విన్నవించినట్టు పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒకటే ఒక నిమిషం మాట్లాడి ముగిస్తా. ఎందుకంటే పెద్దలు అన్న ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వారు అన్ని విషయాలు కూడా మీ దృష్టికి మనకు చెప్తారు. వారి దృష్టికి వచ్చే అన్ని కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే 21A సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ప్రైమ్ ల్యాండ్స్ ఉంటే నిషేధిత జాబితాలో పెట్టి వాటిని సెటిల్మెంట్లు చేస్తూ మరి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. సాగర్ గారు వేదికపైకి రావాలి. గతంలో ఏం చూసేవాళ్ళం తెలియాలితే మనం హరీష్ రావు అన్న గారు ఒక స్టేట్మెంట్ వస్తే ఏమొచ్చేది? హైదరాబాద్ ప్రజలు బాగుండాలి, వారి జీవన ప్రమాణాలు పెరగాలని ఒక స్టేట్మెంట్ బస్సీ దావాఖానా హరీష్ అన్న ఇచ్చిండు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏమొస్తుంది? రోజొక మంత్రి కబ్జాలు, భూభాగవతాలు, వారి యొక్క లంచాలు, మిగతా విషయాల్లో రోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. ఆనాడు ఒక మంత్రి, మన నాయకులు, అది హరీష్ అన్న కానీ, రామన్న కానీ, మన ప్రభుత్వం కానీ ఒక స్టేట్మెంట్ తెల్లారేస్తే ఏమొచ్చేది? ప్రజల కోసం ఏం పని చేసిరో అది పేపర్లలో, టీవీలలో మనం చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాం? ఫలానా భూమి కబ్జా, ఫలానా 21A, ఫలానా దగ్గర కాంట్రాక్టర్ని బెదిరించారు, ఫలానా వాళ్ళని బెదిరించారు. ఈరోజు స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజలందరూ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మన ఆస్తులను మనం కాపాడుకునే దాంట్లో మనం రోజు వెళ్ళి ఆన్లైన్లో చూడాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మన ప్రభుత్వం కూడా ఏం చేసినాం? ఇదే హరీష్ అన్నను మనం తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారు అన్నాడు, పెద్దలు కేసీఆర్ సార్ నాయకత్వంలో హైదరాబాద్లో 25, మన కుత్బులాపూర్లోనే 25-30 వేల 58 జీవో కింద ఇందాక రవాణా గారు చెప్పారు, పట్టాలు ఇచ్చుకున్నాం, పేదలను కాపాడుకున్నాం. 59 జీవో కింద మనం రెగ్యులైజ్ చేసినాం. అప్పుడు కట్టినటువంటి డబ్బులు మనం చాలా వరకు రెగ్యులైజ్ చేసి ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? పేదల ఇళ్లను కూడా కొడతా ఉంది. మనం చూసాం జనతా గ్యారేజ్, కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ, తెలంగాణ భవన్లో జనతా గ్యారేజ్ ప్రజలు ఏ విధంగా వస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఈ 2.5-3 సంవత్సరాలుగా మన నాయకులు ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. మొన్న నాకు ఒక మిత్రుడు చెప్పాడు, ఒక అధికారి పేరు చెప్పాను కానీ ఇందాక అన్నకి చెప్పినా నేను, సార్ హరీష్ రావు అన్న మల్కాజ్గిరిలో మీటింగ్ పెట్టగానే ప్రభుత్వం దిగొచ్చింది, అధికారులు దిగొచ్చారు, అధికారులకు ఆదేశించింది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి అక్రమంగా పెట్టిన 21A కింద పెట్టి అన్ని కూడా తీసేస్తున్నారు సార్. ఇది అన్నకి చెప్పండి హరీష్ అన్న కానీ వారు చెప్పారు. ఇప్పుడు నేను హరీష్ అన్న కూడా చెప్పిన. అంటే ఒక నాయకుడు గట్టిగా పనిచేస్తే, ఒక నాయకుడు ప్రజల పక్షాన్ని నిలబడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఎలాంటి ప్రతిఫలము ఉంటుంది అనడానికి ఆనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, గతంలో ప్రభుత్వం కావచ్చు, ఈనాడు ప్రతిపక్షంగా మన నాయకులు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది ప్రజల్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఎక్కడ ఏ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ ఖచ్చితంగా పొద్దున్న లేస్తే, నేను వెళ్ళిన పొద్దున్న అన్న దగ్గరికి, అక్కడ 200-300 మంది ఈరోజు మన అధికారంలో లేం. అయినప్పటికీ కూడా ఇట్లాంటి సమస్యలు ఎంతోమంది వచ్చి 2.5 గంటలుగా వారు లైన్లో నిలబడి అందరికీ కూడా వారిని సంలాంచి, ఫోన్లు చేసి, లెటర్లు ఇచ్చి చెప్పి మరి వారి యొక్క కష్ట సుఖాలను చూస్తూ వచ్చేవారు అందరూ కూడా బాగా చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా వారికి కార్యక్రమాలు ఉన్నాయి. ఇట్లాంటి నాయకులు నిజంగా కూడా తెలంగాణ సమాజం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా అటువైపు ఉన్నటువంటి నాయకులను కూడా చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి సోయిలేని మాటలు. ఒక రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి అమెరికా పోతే అనుమతి వస్తుంది. హరీష్ అన్న అమెరికా పోయిన గతంలో మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయినాడు, రామన్న ఎమ్మెల్యేగా ఉండి మన పోయినాడు. ఏం మాట్లాడుతాడు ముఖ్యమంత్రి? ఫ్రస్ట్రేషన్లో ఏమో తెలియకుండా మాట్లాడుతున్నాయన. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి అనుమతి ఇస్తారు కానీ మాకు ఇవ్వరా అంటున్నారు. అరే నువ్వు ముఖ్యమంత్రి సోయా మర్చిపోయి మాట్లాడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు?
నువ్వు ముఖ్యమంత్రిని గుర్తుంచుకో. ఫస్ట్ పొద్దున్న లేస్తే అందరూ ఏం చేస్తాం, దేవునికి మొక్కుతాం. పొద్దున్న లేస్తే ఎవరి సంప్రదాయం ప్రకారం వారి దేవుళ్ళను తలుచుకుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి పొద్దున్న లేవగానే కేటీఆర్ అన్న హరీష్ అన్న జపం చేస్తూ ఉండు, వారు పొద్దున్నే రాత్రి కళ్ళకు వస్తూ ఉండు, పొద్దున్నే వారిని తిట్టడం స్టార్ట్ చేస్తూ ఉండు. అంటే వారికి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఎంత భయంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి నాయకత్వాన్ని ఇంకా కూడా తెలంగాణ సమాజం మనం అందరం కూడా వారి పక్షాన ఉండి భవిష్యత్తులో మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి మన నాయకులను వారికి వెన్నంటుగా ఉంటూ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడే నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం తీసుకోవాల్సిందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరొకసారి ఇంత ఉత్తర్వులు చేసే అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు కూడా అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.